లేదా? వేసిందే జనమే ఓట్లు. ఇక ఇవ్వడం మన కర్తవ్యం. కొన్ని చేస్తారు, కొన్ని చేయదు. నవోదయ విద్యాలయాలు అడిగినాము, డెఫినెట్గా చేస్తామని ప్రామిస్ చేసిండ్రు. ఆ లెక్కలో మనకు 21 వస్తాయి. సెక్రటరీ స్థలం కూడా మన ప్రజలు ఆమోదించారు కదా అని చెప్పింది. వీళ్ళంతా ఎందుకు పెద్ద తొలిపురాణం మాట్లాడరు. ఇంకోటి, ప్రజలకు నువ్వు చెట్టు కింద కూర్చున్నావా, నువ్వు సెక్రటరీ రాడు కేసీఆర్ ఏమన్నారు ప్రజలు? ఇప్పుడు వచ్చే అవసరం లేదని చెప్పిరా? అదో పాయింటా? ముఖ్యమంత్రి కేసీఆర్కి వస్తారా? ఇదావా? నాకు అర్థం కాదు. ప్రగతి భవన్ మార్చావా? మీ ముందుకు మీ జీవితాన్ని కట్టకపోతే తెలియలేక ఎంత కన్వీనియంట్ ఉందని మనం ఎంత మంచి పెట్టుకోగలుగుతాం? ఆ సెక్రటరీ రౌండ్ హాల్లో ఉందా ఇట్లా? నీ మోకాలు నాకు, నా మోకాలు నీకు కంఫర్టబుల్గా ఇక మూమెంట్. ముఖ్యమంత్రి ఇలాంటి ఏముంటుందండి? ఇలాంటి విలేకరులు ఇప్పుడు వాళ్ళు వస్తుంటారు, ఎమ్మెల్యేలు వస్తారు, ఎంపీలు వస్తారు. పాత దీన్నే ఉంది కదండి ముఖ్యమంత్రి కట్టింది. అలా కారు పోతుంది, ముఖ్యమంత్రి కారు ఒకటే పోతుంది, ముఖ్యమంత్రి కాన్వాయ్ కూడా బజార్ మీద ఉంటుంది. ఇప్పుడు ఉంది కదా దీన్ని ముందర. ముఖ్యమంత్రి ఇంటికాడ ఏం జరుగుతుందండి? ముఖ్యమంత్రి ఒకటే పని పడతారు ఇంకాడికి ప్రగతి భవన్లో. సెన్స్ ఉన్నారు కదా, లేవా ముఖ్యమంత్రులు ఎందుకు దేశంలో? మీకు తెలివి లేకపోయే. తెలంగాణ లక్షల ఎకరాల భూమి మా నిజాంలు ఇచ్చిందండి. అద్భుతమైన ప్యాలెస్లు ఇక్కడ. తెలంగాణ దర్పానికి తగినట్టు, తెలంగాణ ఆర్థిక పరిస్థితులకు తగినట్టు తప్పకుండా తెలంగాణ ముఖ్యమంత్రి నివాసం ఎట్లుండాలి, వచ్చిన ఇన్వెస్టర్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, చూసి బాకీ దూరంగా ఇల్లు సంగతి తెలుస్తుంది అంటారు కదా. రాకనే మంచిగా ఉండదా? ఫౌండేషన్ ఇస్తే వాడిని ఇయ్యరు. మాకు రాక్ట్ ఫౌండేషను, గోఫ్ట్ ఫౌండేషను, ఇంకోటి నేను చెప్తాను. ఇక చెప్పినాక చెప్తా. కానీ ఆ అడ్వర్టైజ్మెంట్ చూసి నేను పరిచయం అన్నారు మా ఫ్రెండ్స్తో అన్న ప్రామిస్. సింపుల్ రియాక్షన్, ఎంత దుర్మార్గుడే చంద్రబాబు నాయుడు పాప ప్రజలకు మోసం చేస్తున్నాను. ఎందుకంటే బాధ కలిగేది ఏంటంటే